కృతజ్ఞత చెల్లించడానికే ఈ కార్యక్రమం పెట్టాను ప్రభు. ఎంత కృపనిచ్చావయ్యా, ఎంత కృపనిచ్చావు. రాజులు ఎదుట కూర్చోబెట్టావు, అధికారులు ఎదుట కూర్చోబెట్టావు, నాయకులు ఎదుట కూర్చోబెట్టావు, చదువుకున్న వారితో సహవాసం ఇచ్చావు. ఈ పరిశుద్ధ జనాంగముతో కలిసి నడిచే భాగ్యం ఇచ్చావయ్యా. నేనేమైనానో, నేనేమి కలిగి ఉన్నానో అది నీ కృప తండ్రి. నీకు వందనాలు. నా కుటుంబం, నా తల్లిదండ్రులు నీ కృప, నా అక్కలు, నా బావలు నీ కృప, మా అన్నయ్యలు, మా వదినలు నీ కృప, నా బిడ్డలందరూ నీ కృప తండ్రి. నా సంఘము నీ కృపనైనా. ఎంత గొప్ప గొప్ప వారిని సంఘములో ఈ దీనుడు మాట్లాడుతుంటేనైనా విధేయత కలిగిన వారిని ఇచ్చావు. నా శక్తి కాదు, నా బలము కాదయ్యా, నీ కృప తండ్రి, నీ కృప. అనేక పర్యాయాలు నీ కృపను నిరంతరం చేసి తప్పులు చేసిన దినాలు, నీకు అవిధేయంగా నడిచిన దినాలు, నీకు విరోధంగా నడిచిన దినాలు నా బ్రతుకులో ఉన్నాయి. మరలా క్షమిస్తూనే నీ కృప చేత బలపరుచుతున్న దేవుడా, నన్ను క్షమించండి. గర్వించిన రోజులను క్షమించండి. నీ కృప కొరకే వందనాలు, నీ కృప కొరకే వందనాలు. కృపయే నేనేమైనాను, నీ కృపయే, కృపయే, కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఈ శాశ్వత జీవితాన్ని నీకు సమర్పిస్తున్నా.